ఉత్సవానికి ఇక్కడ నేను మన జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ కన్నన్ గారు, మన ఇక్కడ భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ మెంబర్స్ తోని మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మన వివిధ శాఖకు చెందిన ఆఫీసర్స్ కూడా ప్రెసెంట్ ఉన్నారు. గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఈ సెలబ్రేషన్స్ చాలా సక్సెస్ఫుల్ గా మనం అందరి సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక అందరి సహకారంతో ఈసారి కూడా ఈ ఉత్సవాన్ని కంప్లీట్ చేయడానికి యంత్రాంగం కృషి చేస్తుంది. చాలా విషయపైన కమిటీ వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మా వైపు నుంచి కూడా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్స్ అందరూ కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మా వైపు నుంచి ప్రభుత్వ తరఫు నుంచి కూడా అన్ని సహకారం ఉంటుంది ఈ ఒక్క ఉత్సవాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి. సో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ ని అందరూ సహకరిస్తారు. ఈసారి కూడా అందరూ కూడా ఈ ఒక ఉత్సవానికి సహకరించాలి. అందరూ కూడా హైదరాబాద్ కి మంచి పేరు తీయడానికి అందరు కూడా మాతోని చేయకల్పాలని చెప్పి కోరుతున్నాను. 1000 మెంబర్స్ దాకా మనము బందోబస్తు పెట్టడం జరుగుతుంది. మన సిఆర్ నుంచి, మన లోకల్ పోలీస్ నుంచి, అట్లానే మన ఒక టాస్క్ ఫోర్స్ నుంచి అన్ని మన ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ బందోబస్తు ప్లాన్ చేసి ముందు కూడా కొన్ని ప్రిపరేటరీ వర్క్ ఉంది. తర్వాత కూడా ఆ రోజు కూడా మనము కొంత ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాం అక్కడ కూడా బందోబస్తు చేసి డెఫినెట్లీ మనం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.